మీ పేరు? రవి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. ఎప్పుడు వచ్చారండి? 19 తారీఖు వచ్చినాం మేడం. ఎలా ఉన్నాయండి ఇక్కడ సౌకర్యాలు? బ్రహ్మాండం ఉన్నాయి మేడం, ఎక్కడ నేను చూడలే. భోజనాలు ఎలా ఉన్నాయి? సూపర్ మేడం, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ చేశారు? బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. ధ్యాన మహాయజ్ఞానికి వచ్చారు, ఇక్కడ వసతుల గురించి చెప్పండి. వసతులు బాగున్నాయి మేడం, ఎక్కడే కానీ ఇక్కడ మేము చుట్టుపక్కల కానీ మాకు మత్తులో చూసినా కానీ ఇంత లేదు వసతి ఎక్కడే కానీ. వీడ మటుకు చాలా బాగుంది. హైజీనిటీ కానీ రుచి కానీ ఎలా ఉందండి యజ్ఞ ప్రసాదం? సూపర్గా ఉంది ప్రసాదం కానీ, మనం తిన వంటలు కానీ అసలు ముందు ఏమే కానీ ఇడిచి పెట్టకుండా తినాల్సిన పదార్థం, ఇంత టేస్ట్గా ఉంది. ధ్యాన మహాయాగం 4కి వచ్చారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను 5 సంవత్సరాలు వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ అనుభవం కానీ ఇక్కడ వసతులు కానీ? వీడికి వచ్చినాక బాగా అన్ని డెవలప్ అయినాయి. మాకు ఇంట్లో వసతులు అన్నీ బాగున్నాయి. బాగుంది మేడం, చాలా బాగుంది. జ్ఞానం చేసుకుంటాం. ధ్యానం చేశారా పొద్దున? చేసినాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే మేడం. మీ పేరు? నా పేరు మహాదేవి మేడం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్నూలు నుండి మేడం. సో ధ్యాన మహాయాగానికి వస్తూ ఉంటారా? మేడం ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? 3 సంవత్సరాలు అవుతుంది మేడం. ఇక్కడ అన్న ప్రసాద యజ్ఞం జరుగుతోంది కదా, సో ఎలా ఉందండి ఇక్కడ ఫుడ్ కానీ? అద్భుతంగా ఉంది మేడం, అసలు ఒక అమృతం తిన్నట్లు ఉంటుంది. అసలు ఇక్కడ తిన్న టేస్ట్ మనకి ఎక్కడ ఏ ఫంక్షన్ లేకపోయినా కూడా ఉండదు మేడం. ఎందుకంటే ఇక్కడ మన ధ్యానం చేసే వాళ్ళు అన్న ప్రసాదం వండడం కానీ అక్కడ చేయడం కానీ చేస్తారు కాబట్టి మనకి ఇక్కడ ఒక అమృతం లాగా ఉంటుంది మేడం. ఇంట్లో మనం ఎన్ని వేసుకొని చేసుకున్నా కూడా ఇంత టేస్ట్ ఉండదు మేడం. ఓకే, అయితే ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు ఇక్కడికి వచ్చి? నిన్న వచ్చిన మేడం. వసతులు అవి ఎలా ఉన్నాయి? వసతులు మంచిగా ఉన్నాయి మేడం. అకామిడేషన్ కానీ తర్వాత బాత్రూమ్స్ కానీ మనకి ఎక్కడ ఏది ప్రాబ్లం లేకుండా మనకు సేవ చేసే వాళ్ళు కూడా అట్లా మనకి అన్ని హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ అయితేనేమి అకామిడేషన్ అయితేనేమి చాలా చక్కగా ఒక మనకి ఎట్లుందంటే ఒక పుట్టింటికి వచ్చినట్లు ఉంది మేడం. అసలు ఇక్కడ చాలా ఆనందంగా అసలు బాగుంది మేడం. కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయమ్మా? ఎంజాయ్ చేస్తున్నారా? చాలా చక్కగా చేస్తున్నారు మేడం. నిన్నంతా కొంచెం వాక్ఫుల్ చేయలేదు, ఈరోజు ఇంకా మంచిగా ఫుల్గా చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి వచ్చాను. సో ధ్యానానికి ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా? ఇక్కడ ఇయర్ నుంచే వస్తుంది. ఇక్కడ సౌకర్యాలు అవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయమ్మా. అసలు ఇలాంటి ఎక్కడ చూడలే, ఇది ఒక లోకల్ లాగా ఉంది. భోజనాల విషయంలో అయితే అసలు ఒక పెళ్లి చేయాలంటే ఒక రోజే పెడతాం. ఆ ఒక్క రోజుకి చాలా తబీబ్ అయిపోతాం. ఇక్కడ మాత్రం 11 రోజులు ఎన్నో సంవత్సరాలుగా రోజుకు వెరైటీ పెళ్లి భోజనం గంట చాలా అద్భుతంగా ఎంత బాగుందంటే భోజనాలు బాగున్నాయి, వంటలు బాగున్నాయి, టిఫిన్లు బాగున్నాయి, వెరైటీగా చాలా ఆస్వాదిస్తున్నాం. ధ్యానం ఎలా ఆస్వాదిస్తున్నాం, ధ్యాన ప్రసాదాన్ని కూడా అలా ఆస్వాదిస్తున్నాం. చాలా బాగుంది. ధ్యానం చేస్తుంటారమ్మా? చేస్తాను. ఇంట్లో మేము ధ్యానం క్లాసులు సోమవారం పెడతామమ్మా. వచ్చి ఏడాది అయింది. సప్తాహం పెట్టాము, ధ్యాన క్లాసులు పెట్టిన వారం సోమవారం విజయవాడ ప్రసాదం పాడమని బాగా చేసుకుంటున్నాం మేము. ఈ ధ్యానంలో నేను క్లిక్ అయ్యాను. చాలా బాధల్లో నుంచి వచ్చి ఇంకా ఫ్రీ బర్డ్ అయిపోయాను. చాలా ఆనందంగా, పరమానందంగా, బ్రహ్మానందంగా ఉన్నాను. ఇది ఒక లోకల్ లాగా ఉంది, చాలా బాగుంది. చాలా సంతోషం అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ మీ పేరు? పేరు సీన్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? అత్తాల్ మండలం ముద్దిబేల్. ధ్యాన మహాయాగానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? 2003 నుంచి వస్తున్నాం అండి. మంచిగా ఇక్కడ అభివృద్ధి మంచిగా నడుస్తుందండి. అన్న ప్రసాదం ఎలా ఉందా? లడ్డు, దోశ, ఇడ్లు అన్ని మంచిగా నడుస్తుంది. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది? మంచిగా ఉందండి, చాలా మంచిగా ఉంది. ధ్యానం ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు సార్? మేము రోజు వస్తామండి. ఇక్కడ రోజు వస్తాం, బైక్ మీద వస్తాం. రోజు ఇక్కడ చేసి అన్నప్రసాదం తీసుకొని పోతాం, మళ్ళీ సాయంత్రం వస్తాం. థ్యాంక్ యూ సార్. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? జయంతి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను తిరుపతి నుంచి వచ్చాను. ఎలా ఉందమ్మా ఇక్కడ ప్రసాదం? బాగుంది. సౌకర్యాలు ఎలా ఉన్నాయి? బాగా చేసింది, సౌకర్యాలు అంతా బాగుంది. ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడ? మేము ఈ రోజు వచ్చాము. అంతా అన్ని సౌకర్యాలు బాగా చేసి పెట్టింది, బాగానే ఉంది. ఫుడ్ అది బాగుంది. బాగుంది, టేస్టీగానే చేసింది. వసతులు ఎలా ఉన్నాయమ్మా అక్కడ? వసతి కానీ లేకపోతే ఇక్కడ స్నాన గదులు కానీ ఎలా ఉన్నాయి? అన్ని బాగా చేసిండారు, బాగా చేసింది. థ్యాంక్ యూ అమ్మా. సార్ నమస్తే. పేరు? అమర్నాథ్.
ఎక్కడి నుంచి వచ్చారు సార్? తిరుపతి నుంచి వచ్చినాము. ఈ సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? వస్తా ఉన్నాము. ఒక్కొక్క సంవత్సరం మిస్ అయింది, కానీ వస్తా ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. బాగా అకామిడేషను, భోజన వసతులు అంతా సంవత్సరం బాగా ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. ఎంతో మనుషుల కోసం, ఎంతో వికాసం కోసం చాలా పాటుపడతా ఉన్నారు. అది చెప్పాలని ఆనందము. ఎంతో మంచి పని చేస్తూ ఉన్నారు. ఎంతో హ్యాపీ. దీంట్లో దిగిన తర్వాతే నాకు కూడా మంచి ఆనందము, అనుభూతులు కలుగుతున్నారు. చాలా హ్యాపీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ మీ పేరు? నా పేరు వెంకటరమణ. ఎక్కడి నుంచి వచ్చారు సార్? అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుండి. సో ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది సార్? ఈ రోజే వచ్చాము. ఇప్పుడు టిఫిన్ చేసాము. టిఫిన్ చాలా బాగుంది. ఎప్పుడైతే ఈ ప్రాంగణంకి ఎంటర్ అయిన తర్వాత ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇంకా 25 తారీఖు రిజర్వేషన్ చేయించుకున్నాం. అసలు చేసుకోకపోతే ఇంకా ఉండేవాళ్ళం ఎక్కువగా. అంత బాగుందాం. చాలా సంతోషం సార్. అయితే వసతులు ఎలా ఉన్నాయి సార్? ఇంకా వెళ్ళలేదమ్మా. ఇప్పుడు ఇలాగా బస్ దిగి ఇలాగ వచ్చేసి అన్నీ బాగుంటుందమ్మా ఇక్కడ. ఇది ఒకేసారి కాదు కదా, ముందు కూడా వచ్చాము. 2019 నుండి వస్తూనే ఉన్నాము. చాలా బాగుంది. ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? 2019 డిసెంబర్ నుండి అమ్మా. 2019 డిసెంబర్లో ఇక్కడ వచ్చి నేను అప్పుడు సార్ సమక్షంలోనే చేసాము. అప్పుడు 35,000 మంది మెడిటేటర్స్తో సిట్టింగ్ ఇక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నమస్కారం అమ్మా. మీ పేరమ్మా? పద్మావతి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉందమ్మా ప్రసాదం? అంత బాగుంది, చాలా బాగుంది. వంటలు మీరు చేసేంత చాలా బాగుంది. వసతులు అవన్నీ ఎలా ఉన్నాయమ్మా? అన్నీ బాగున్నాయి. ప్రతి సంవత్సరం కూడా చాలా బాగుంటాయి. ఎన్ని రోజులు అవుతుందమ్మా మీరు ఇక్కడికి? ఈ రోజు వచ్చింది, ఇప్పుడే వచ్చింది. 5 సంవత్సరాలు అయిందా. బాగుంది. ధ్యానం చేస్తూ ఉంటారా మీరు? మేడం రోజుకి 3 గంటలు ధ్యానం, గ్రూప్ ధ్యానం చేస్తాము, ఆన్లైన్ ధ్యానం చేస్తాము. నాళ్ళ నుంచి చేస్తున్నారమ్మా? 5 సంవత్సరాల నుంచి. చాలా బాగుంది. ఆరోగ్యం బాగుంది, మనశ్శాంతి అన్నిటికీ బాగుంది. సార్ గురించి చెప్పాలంటే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? సుజాత. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి? ఇప్పుడే మేడం. సో భోజనం అది ఎలా ఉంది? ఇప్పుడు అన్నప్రసాదం బాగుందా? బాగుంది మేడం. ప్రతి సంవత్సరం మేము ఇక్కడే వస్తుంటాం కదా, బాగుంది. భోజనం, టిఫిన్ అంతా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నారమ్మా? 5 సంవత్సరాల నుంచి వస్తుంది. ధ్యానం ఎన్ని సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాల నుంచే మేము స్టార్టింగ్ నుంచే వస్తున్నా. ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి వస్తున్నా కడతానికి. చాలా ఆనందంగా ఉంది, బాగుంది. ఎదురు చూస్తూ ఉంటా సంవత్సరం వచ్చేపాటికి ఎప్పుడు వెళ్ళాలి అని. చాలా బాగుంది. సౌకర్యాలు అవి బాగున్నాయమ్మా? బాగున్నాయి మేడం, చాలా బాగున్నాయి. ఎక్కడ పోయినా దొరకవు, చాలా ఫ్రీగా బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. మీ పేరు సార్? రామబ్రహ్మం. సో ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చామండి. ఎలా ఉన్నాయి సార్ ఇక్కడ వసతులు? అన్నీ బాగున్నాయండి. పత్రిజీ గారు అన్నీ బాగా చేస్తున్నారు. అన్నీ వేస్ట్ చేసేస్తున్నారు. పెద్దోళ్ళే పప్పు వదిలేస్తున్నారు. అన్నీ వేస్ట్ చేసేస్తున్నారు భోజనాలు. అన్నీ వేస్ట్ చేయకూడదండి. లేదా 500 పెనాల్టీ. అది పత్రిజీ గారు చెప్పారు నాకు కళ్ళకు వచ్చి. అది. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే మేడం. మీ పేరమ్మా? భీమేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? పాడేరు నుంచి. సో ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి? ఈరోజు వచ్చాం మేడం. అన్నప్రసాదం తీసుకున్నారా? చాలా బాగుంది. మరి అందరు కూడా చక్కగా తింటున్నారు. అంటే వేస్ట్ చేయకూడదు అనేసి తెలుసుకున్నాము. ఎంత సరిపోతే అంతే తినాలి. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి చక్కగా ఉంది. మరి పిరమిడ్ ధ్యానం కూడా చాలా బాగుంటుంది. అన్నీ కూడా మరి మెడిటేషన్ ఎలా చేయాలన్నది అన్నీ నేర్చుకుంటాము. ఒక పద్ధతిగా ఉండాలి. మనం ఎనర్జిక్గా, చాలా ఎనర్జీ వస్తుంది ఇక్కడ ధ్యానం చేస్తే. పిరమిడ్ని విజిట్ చేశారా? విజిట్ చేస్తాం మేడం. కింగ్ చాంబర్ కూడా నేను ధ్యానం చేయడం జరిగింది. 2 years వచ్చింది చేసాను ధ్యానము. చాలా బాగుంటుంది. మరి మేము మా పాడేరులో కూడా చాలా బాగా ధ్యానం చేస్తాము, ధ్యాన ప్రచారం చేస్తాము, అందరికీ ధ్యానం చెప్తాము. బాగుంటుంది మేడం. చాలా బాగుంది ఇక్కడ. చాలా సంతోషం అండి. చాలా చక్కగా అనుభవాలు కూడా నాకు వస్తాయి.
అన్ని మరి మాస్టర్స్ అందరు వస్తారు, ఆదిశంకరాచార్యులు అందరు కూడా మాస్టర్స్ వస్తారు మా నాకు. ధ్యానం చాలా చక్కగా కుదురుతుంది, నేను చేస్తున్నాను. నాకు ఒక జబ్బు ఉండేది, అది కూడా నాకు తగ్గిపోయింది. చాలా బాగుంది ధ్యానం. చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు. చాలా సంతోషం అమ్మా. మేడం ఓకే థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే సార్, నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు బాధ వెంకటేశం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేరేడ్మెట్ హైదరాబాద్ మల్కాజ్గిరి. సారు నేను 2400 ధ్యానం స్టార్ట్ అయినా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు. ఇంతమంది ధ్యానాలు తయారు చేసిందంటే ఆయన శక్తి ఏంటో అర్థమవుతుంది. నేను కూడా స్టార్టింగ్లో 2004లో పెరిగి గ్రౌండ్లో పెట్టినప్పుడు మామూలుగా అనుకున్నా, ఇప్పుడు మా ఇంట్లో మొత్తం ధ్యానం చేస్తాము. ఇంకా నాకు చెప్తున్నాగా ఈ ధ్యానంతో జీవితం పోవాలి అంతే. ముందు ధ్యానం, తర్వాత నా పని. అంటే మా సార్ అన్నట్టు పనిలో కూడా ధ్యానం చేసే వాళ్ళకి పని చూడండి, వేరే వాళ్ళకి పని చూడండి, మెరుగుపడుతుంది పని. పత్రి గారు మహానుభావులమ్మ. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా ఇక్కడ భోజనాలు అయితే అబ్బా అద్భుతం అమ్మ, అమృతం అమృతం చెప్తున్నాగా. సారు ఏది చేసినా కూడా ప్రజలకు ఉపయోగపడతాడు చేస్తాడు. ఆయన అంటే మహాత్ముడు. అలాంటి మహాత్ములు 100కో కోటికో ఒక్కరు. ఇంతమందిని తయారు చేసిందంటే ఆయన శక్తి ఎంతనో మనకు అర్థమవుతుంది. అమ్మ పిఎంసీకి వందనాలు. ఎందుకంటే వీళ్ళు ధ్యాన ప్రచారం బాగా చేస్తారు. నేను కూడా శాఖాహార ర్యాలీలో తర్వాత ఎక్కడెక్కడ పెయింటింగ్ చేస్తా. సార్ గారికి ఎన్నో ఫోటోలు ఇచ్చిన పెయింటింగ్, లైవ్ పెయింటింగ్ చేస్తా. ఇప్పుడు నేను ఎవరంటే 10 నిమిషాలలో పెయింటింగ్ చేస్తా, స్కెచ్ గిట్ల వేయాలంటే. సార్కు ఎన్నో ఇచ్చిన, నన్ను బాగా గుర్తుపడతాడు సార్ గారు. పత్రి గారు మేడం కూడా గుర్తుపడుతుందమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పిఎంసీ ఛానల్కు శతకోటి వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా నమస్తే. నమస్కారం. మీ పేరమ్మా? కరపసమ్మ. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బళ్ళారి. ఎప్పటి నుంచి వస్తున్నారు ధ్యానానికి? ఎప్పుడు ఆయన ఉన్నప్పుడు వచ్చింది కదా మా ఊరికి పర్తగిత్ స్వామి, అప్పటి నుంచి వస్తున్నాము. అంటే నాకు వీళ్ళు లేనప్పుడు పోతుంటాను అక్కడ, వీళ్ళుంటే ఇంట్లో ఉండేది, ఏమైనా వర్క్ చేస్తుంటాను, బట్టలు అమ్మేది, బట్టలు కుట్టేది. ఆయన ఈరోజు నాకు బాగా హెల్ప్ చేశాడు. అన్ని రోజులు ఇంట్లో చేస్తాను, స్నానం చేసినప్పుడు దీనికి 5 సార్లు చేస్తాను. స్నానం చేసినప్పుడు ఇంకా ముఖ్యమని చేస్తున్నాను. దేవుడు అంటే ఇష్టము నాకు. ఏమంటే అప్పుడప్పుడు వస్తున్నాను. ఇక్కడ రాని నేను అనుకోలేదు, బెంగళూరుకు పోయింటి నా కొడుకుంటే. ఆయన ఏం చెప్పాడు, ఏమో వాళ్ళు పోతుంటారు కదా, పోనిడి దవ్వు కదా, బుక్ చేసేది కాదని ఊరికైతే. అప్పుడు వాళ్ళే చేసి పిలువు నంపించినాడు నన్ను. అయ్యో నేను పోను అనుకుంటే కదా, ఎందుకు నాకు ఇలా చేసినాడు, ఏమోలే పోదాం, ఏముంది, దినం ఇది నరకం ఉండేదే కదా, స్వర్గం చూడాలనిపించా. నాకు స్వర్గం చూసేకి వచ్చినాను. ఇక్కడంతా తల్లి చూడుడు, తండ్రి చూడుడు, కొడుకు చూడుడు, ఇక్కడంత ఆనందం ఇడిచిపెట్టి పోలేకుండా పని ఉంటే కూడా నాకు ఉండాలనిపిస్తుంది అండి. అంత మహానుభావుడు ఏడ దొరుకుడు, మరి పుట్టి రావాలి ఆయన. నాకు అన్నప్రసాదం ఎలా ఉందమ్మా ఇక్కడ? అంత బాగుందండి. ఇంట్లో కూడా పెట్టరు అట్లా, ఆ కొడుకు కూడా పెట్టడు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉండాలా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ మీ పేరు? చిరు. ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్. ఎప్పుడు వచ్చారు? 3 days అవుతుంది నేను వచ్చి. ఇక్కడ వసతులు, భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్? చాలా 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 బాగున్నాయి. ఒక సామాన్య మానవుడు అంటే ఇక్కడికి ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ వస్తారు. ఓకే, వాళ్ళకు కంఫర్టబుల్గా మంచి అకామిడేషన్తో పాటు రిచ్ ఫుడ్ అని చెప్పలేం, దానికంటే మించి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫుడ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్ సాత్వికమైనటువంటి ఫుడ్. 7 రుచులతోనే ప్రతిరోజు మంచి టిఫిన్, మంచి లంచ్, మంచి డిన్నర్ పెట్టేసి హ్యాపీగా చూసుకుంటుంది మన పిఎస్ఎస్ఎం ట్రస్ట్. ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను ఒక 6 years నుంచి చేస్తున్నాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ అనుభవాలు? చాలా చాలా బాగుంటుంది. సో ఈ ధ్యాన మహాయాగం అనేది మెడిటేటర్స్కి అండ్ స్పిరిచువల్ పాత్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మినీ కుంభమేళా లాగా అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడెప్పుడైనా ఈగర్లీ వీఆర్ వెయిటింగ్ అన్నట్టు, ఎప్పుడు డిసెంబర్ వస్తే ధ్యాన మహాచక్రంలోకి వెళ్ళిపోదామని చాలా ఉత్సాహంగా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడికి రావడమే కాకుండా ఇక్కడ వివిధ రకాలైనటువంటి ఈ ఎంట్రన్స్లో ఐడి కార్డ్ సెక్షన్స్లో వాలంటీర్గా వర్క్ చేయడము, సర్వీస్ ఎక్కువ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో ప్రజెంట్ అయితే సర్వీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హాయ్. హాయ్, నీ పేరేంటమ్మా? భీష్మనారాయణ. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 4th క్లాస్. సో మెడిటేషన్ చేస్తావా? చేస్తాను.
ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఫ్రమ్ 4 years. 4 ఇయర్సా? ఓ అయితే ఎన్ని రోజులుగా వస్తున్నావు ఇక్కడికి? ఎప్పటి నుంచి వస్తున్నావు? నిన్నటి నుంచి. నిన్న నుంచా? సో అన్నప్రసాదం ఎలా ఉంది ఇక్కడ? సూపర్ ఉంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ సూపర్. సూపర్ ఉందా? సో ఇక్కడ బాల వికాస్లో పార్టిసిపేట్ చేసావా? ఆ. ఎలాంటి గేమ్స్ ఆడేవు? అవుట్డోర్ గేమ్స్, డ్రాయింగ్, సింగింగ్, భగవద్గీత. శ్లోకాలు, భగవద్గీత కూడా చదువుతావా నువ్వు? అప్పుడు శ్లోకాలు వస్తాయి అయితే. సో మరి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తావా ధ్యాన మహాయాగానికి రావాలి, మెడిటేషన్ చెయ్యాలి? చెప్తాను. ఆ. ఫ్రెండ్స్ అందరూ ధ్యాన మహాయాగానికి రండి, మెడిటేషన్ చేయండి. ఓ సో స్వీట్.